సార్ 2 రోజులుగా జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ హిట్ అయిందనుకోవాలా? ఫ్లాప్ అయిందనుకోవాలా? తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్లుగా భారీగా పెట్టుబడులు ఆకర్షించిందా? మరి నిజంగా ఆకర్షిస్తే మరి అక్కడ అందరూ సినీ సెలబ్రిటీసే కనిపించారు తప్పితే రాజకీయ నాయకులు గానీ, పారిశ్రామికవేత్తలు గానీ కనిపించలేదు. కనీసం కాంగ్రెస్ అధిష్టానాన్ని నుంచి కూడా ఢిల్లీ పెద్దలు కూడా ఒక్కరు కూడా రాలేదు. సరే ఆ విషయం పక్కన పెడితే ఆ తర్వాత చూసుకుంటే మాత్రం అది సినీ గ్లామర్‌తో ఉన్న సినీ షో లాగా కనపడుతుందే కానీ అది గ్లోబల్ సమ్మిట్ లాగైతే కనిపించట్లేదు. మరి దీని మీద మీరేమంటారు సార్? గౌరీ మీతో ఏకీభవిస్తున్నాను పూర్తిగా. ఎందుకంటే ఉన్నంత రాగం తీసి ఏదో పాట పాడిందట. నా ఉద్దేశం ఏంటంటే గ్లోబల్ సమ్మిట్ లోకల్ సమ్మిట్ గా మారింది స్పష్టంగా ఒకటి. రెండోది ఏంటంటే నిన్న మధ్యాహ్నం 1 గంట మొదలైంది షో. ఇప్పుడు పూర్తిగా వస్తుంది. ఈ రాత్రి 9 కల్లా అయిపోతుంది. వస్తున్నట్టు కొంతవరకు రాత్రి 9 కల్లా పూర్తి అయిపోతుంది. ఇందులో మొదట్లో ఏం చేశారంటే నా ఇన్విటేషన్లోనే పొరపాటు జరిగింది. ప్రధానమంత్రి మోడీని నిలవాలనుకుంటే ఏం చేయాలి? ఓ 10-15 రోజులు, నెల రోజులు ముందు చెప్పాలి. ఎట్లా గ్లోబల్ సమ్మిట్ 8-9 అని ఊదరగొట్టడం నెల ముందు చేశారు కదా. మరి నెల ముందు ఉన్నప్పుడు ఇన్విటేషన్ కార్డు కొట్టించుకొని పోయి మరి మొదలు ప్రధానమంత్రిని పిలిచే టైం తీసుకోవాలి కదా. నిన్నగాక మొన్నటి దాకా పుతిన్ వచ్చిపోయినరు. ఇవాళ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాక తమ పార్టీ ఖర్గే గారే రాలే కదా. అట్లాగే రాహుల్ గాంధీ రాలేదు, మన ప్రియాంక గాంధీ రాలేదు, సోనియా గాంధీ రాలేదు, అందరిని పిలిచి వచ్చింది కదా. అట్లానే లోకల్ గా ఉన్న ప్రతిపక్ష దేశంలో ప్రధానమంత్రిని పిలిచారు, ప్రతిపక్ష నాయకుడిని పిలిచారు. మరి ఇక్కడ మరి ప్రతిపక్ష నాయకుడిని కూడా ఉన్నాడు కదా. కేసీఆర్ దగ్గర ఎందుకు పోలేదు? రాకపోవచ్చు, నేను బదనాం చేస్తుంది కానీ సరే కేసీఆర్ గారిని మేము ఇంటికి పోయి పిలిచిన మర్యాదగా రాలేదు అని బదనాం చేస్తున్న నష్టం ఏందంటున్నాడు. అంతేందుకు, మీరు ఒరిస్సాలో అంటే మంచి సాంప్రదాయం అయితే ఒరిస్సాలో ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ 5 సార్లు చేసిండు. ఇప్పుడు ఈసారి బీజేపీ మన ముఖ్యమంత్రి అయ్యిండు. వెంటనే ప్రమాణ స్వీకారం చేసే ముందు డైరెక్ట్ గా వారి ఇంటికి పోయి ఆశీర్వాదం తీసుకున్నారు, కాళ్ళు మొక్కి మరి. ఎందుకు? సీనియర్ 5 టర్ములు ముఖ్యమంత్రిగా పనిచేశారు నవీన్ పట్నాయక్ గారు. నేను కొత్తగా ముఖ్యమంత్రిని, కొత్తగా వస్తున్నాను, మీ ఆశీర్వాదం కావాలని పోయిండు. ప్రమాణ స్వీకారానికి కూడా ఆయన వచ్చేటట్టు చేసుకున్నాడు. నవీన్ పట్నాయక్ ప్రమాణ స్వీకారానికి వచ్చిండు. ఏది? ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం. అట్టా ఉండాలి, ఉందాక రాజకీయాలు స్పోర్టివ్ స్పిరిట్ తోనే ఉండాలి. నేను 5 సార్లు ముఖ్యమంత్రిని, నేను వాడు పిలిస్తేనే పోతాను అనుకోలే కదా ఆయన. అట్లా కేసీఆర్ కూడా మారాలి. ఎందుకంటే అసెంబ్లీకి వస్తలేడు, ఎక్కడ ప్రజా జీవితంలో కనపడతలేడు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాల్సిన పని అంటే యాక్టివ్ఫుల్ గా అయినా సరే ఈ సమావేశాన్ని పిలిచేది ఉండాలి. ఈ సమావేశం గురించి మాట్లాడతాం. చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. బ్రహ్మాండంగా ఉన్నది. 100 కోట్లు ఖర్చు, 100 కోట్లు ఖర్చు పెట్టారు. మరి 100 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు మరి 100 కోట్ల లాభం వచ్చే పరిశ్రమలు వస్తాయా రావా అంటే అందుకు మాత్రం ఇల్లు అలికిండ్రు, పండుగ కాలే ఇంకా అంటున్నారు. ఇల్లు అలికారు కరెక్టే. అలికిన ఇంటికి పండుగ చేసుకోవాలంటే 15 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అంటున్నారు. హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ 15 లక్షల కోట్ల పెట్టుబడులు ఎప్పుడు సాకారం అవుతాయి, ఎట్లా అవుతాయి అని అంటే సార్ నిజంగానే 15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అనుకోవాలా? వచ్చాయా? ఒకవైపు చెప్తుంది ప్రభుత్వం వచ్చాయి అని. రాలే. ఇవాళ ఎంఓయూ కుదిరింది, అందుకే ఇల్లు అంటున్నాడు. ఒక ఎంఓయూ సంతకం పెట్టుకుంటున్నారు, అయ్యా మేము పరిశ్రమ పెడతాం, అని చేస్తామని చెప్పి. అజయ్ దేవగన్ సినిమా స్టూడియో పెట్టాలని ఎన్నేళ్ళు పడుతుంది? ఈ 3 ఏళ్ల పదవి కాలం సరిపోదు అంటున్నాను కదా. ఎందుకంటే దానికి సాకారం కావాలంటే వీళ్ళు ఏవైతే పెట్టుబడులు పెడదామని వస్తుందో వాళ్ళకు 4 అవసరాలు ఉంటాయి. ఒకటి, భూమి కేటాయించాలి, నెంబర్ 1. రెండోది ఏం చేయాలి? దానికి తగ్గట్టుగా నీళ్లు ఉండాలి, దానికి అవసరమైన నీళ్లు ఉండాలి. విద్యుత్ సరఫరా చేయాలి. 4వది రోడ్డు సౌకర్యం ఉండాలి. ఇవన్నీ అయితేనే కదా. ఇవన్నిటితో పాటు వాళ్ళు పెట్టుబడి సాకారం కావాలంటే వాళ్ళకు పూర్తిగా సింగిల్ విండో సిస్టమ్ దాకా అన్ని పర్మిషన్లు ఇవ్వాలి. నేను చెప్పిన 4 మౌలిక వసతులు కల్పించాలి కదా. అంటే మౌలిక వసతులు అంటే నీరు, అట్లా కరెంటు, రోడ్లు, మన సౌకర్యాలు కల్పించి వాళ్ళకి భూమి అప్పచెప్తే వాళ్ళు చేస్తారు. అట్లాగే గతంలో మనకు ఉదాహరణ ఉంది. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు 16 లక్షల దాదాపు 17 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయని హైప్ క్రియేట్ చేసింది. ఏమైంది తెలుసా? 1,58,000, 1,60,000 కూడా పెట్టుబడులు రాలేదు. ఉన్నది శ్వేతపత్రం విడుదల చేశారు కదా. ఇది కూడా అంతే. ఇప్పుడు 15 లక్షలు, 20 కోట్లు అంటే 20 లక్షల కోట్లు అంటే వెంటనే రావు. అంత పరిశ్రమ పెట్టడం. అసలు అటువంటి పరిశ్రమలు వస్తే ఉపాధి కల్పన ఎంతవరకు ఉంటుందో ఆలోచించాలి. ఇప్పుడు ఇవాళ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో మానవ వనరులను ఉపయోగించుకోవడమే పెద్ద ఉపాధి అంటున్నారు. మానవ వనరులు మనకు అధికంగా ఉన్నాయి. ఎప్పుడైతే 100 కోట్ల పరిశ్రమ వచ్చి ఒక 100 మందికి ఉపాధి కల్పిస్తే అది గొప్ప. 1000 కోట్ల పరిశ్రమ వచ్చి 50 మందికి పరిశ్రమ కలిసి 1000 కోట్ల పరిశ్రమ అవసరం లేదు, మనకు 100 కోట్లు అయితే కరెక్ట్. ఎందుకంటే 100 మందికి ఉపాధి కల్పిస్తుంది కదా. ఇది డెవలప్మెంట్ గోల్స్ మారినాయి, ఈ సిస్టమ్ మారింది. ఇవాళ 15 లక్షల కోట్ల ఒప్పందాలు కుదిరినాయి అంటున్నారు, ఇంకా కుదురుతూనే ఉన్నాయి అంటున్నారు. ఇది ఎప్పుడొస్తుంది అంటే ఇవి సాకారం అయిపోయి శంకుస్థాపనల నుంచి మొదలు పెడితే ప్రారంభోత్సవాలు జరిగినప్పుడు వస్తుంది కదా. అంటే ఇల్లు అలికిండ్రు, పండుగ కాలేదు అంటున్నారు. ఇక సమ్మిట్ సక్సెసా అంటే
నా ఉద్దేశం ఏంటంటే హైప్ క్రియేట్ చేయడంలో మనకు రేవంత్ రెడ్డి తనదైన రీతిలో తన ప్రచారం చేసుకోవడంలో బాగా పనికొచ్చింది అంటున్నాను. కానీ వాస్తవంగా తెలంగాణ ప్రజలకు ఏం జరిగింది? అట్లాగే వికేంద్రీకరణ సిద్ధాంతం పాటించరా లేదా? ఈ పరిశ్రమలన్నీ ఫ్యూచర్ సిటీలో వస్తే ఇప్పటికే ఉన్న పరిశ్రమలు తరలిద్దామని ఆలోచన చేస్తున్నాం కదా! మరి ఫ్యూచర్ సిటీలో ఇటువంటి పరిశ్రమలను పెడితే కాలుష్యకారక పరిశ్రమలు ఏమైనా వచ్చినాయనుకోండి ఇంకా ఇబ్బంది కదా! కనుక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. నేను ఒప్పుకుంటున్నాను. విజన్ డాక్యుమెంట్‌లో 3 జోన్‌లు చేశారు. మొట్టమొదటిదేమో మన ప్యూరు, మన మన క్యూర్ అంటే కోర్ అర్బన్ ఏరియా. తర్వాత ప్యూర్ అనేమో పెరిఫెరల్ అర్బన్ ఏరియా. మూడోది అగ్రికల్చర్ ఏరియా. ఏదైతే పూర్తిగా రూరల్ అగ్రికల్చర్ ఏరియా. 3 రకాలు చేశారు. ఆ రకంగా చూస్తే ఈ పెట్టుబడులు వికేంద్రీకరణ జరిగినాయా? గతంలో నైజాం కాలంలో కూడా మీకు అజంజాహి మిల్లు వరంగల్‌లో, అట్లానే సిర్పూర్ కాగితం పేపర్ మిల్లు ఆదిలాబాద్ సిర్పూర్‌లో పెట్టారు. అట్లాగే ఇక్కడికొచ్చే వరకల్లా మనకు హైదరాబాద్‌లో మౌలిక వసతులు కల్పించడంలో 2 గండిపేట, అట్లాగే నీటి వసతులు కల్పించుకున్నారు. అంటే వికేంద్రీకరణ సిద్ధాంతం పాటించారు చాలా వరకు. బోధనలో మనకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఇవన్నీ చూసాం కదా! మనకు మిర్యాలగూడలో అంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీస్ అప్పుడు వివిధ పంటలు ఎక్కడ పండినా అక్కడ పెట్టింది. ఇవాళ అంతా ఫ్యూచర్ సిటీలో పెడితే పెట్టుబడులు మరి అంతా ఫ్యూచర్ సిటీకే వస్తే రేపు పొద్దున మరి వికేంద్రీకరణ ఎట్లా సాధ్యమవుతుంది? అభివృద్ధి ఎప్పుడు కూడా కేంద్రీకృత అభివృద్ధి కావద్దు. వికేంద్రీకృత అభివృద్ధి కావాలి. కనుక సమ్మిట్ సక్సెసా? ఫెయిలా? అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అన్నట్టున్నది అంటున్నాను. మీరు చెప్పింది గౌరి గారు. ఏందంటే సినిమా వాళ్ళుగా ఎక్కువ కనపడుతున్నారు. ఒక స్టూడియో వస్తా అంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోని కూడా ఇక్కడికి మన కొత్తగా తీసుకొని కొత్తగా కడతామంటున్నారు. నాగార్జున కూడా వచ్చారు. కనుక మన లోకల్ సమ్మిట్ లాగానే ఉంది కానీ గ్లోబల్ సమ్మిట్ లాగా లేదు. ఈ గ్లోబల్ సమ్మిట్ కావాలంటే మీరు అన్నట్టే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది రావాల్సి ఉండే. మన వాళ్ళే కనపడుతున్నారు. మన దువ్వేరి సుబ్బారావు గారు కనపడ్డారు. లేకపోతే చాలా మంది ఇప్పుడు వాళ్ళు నడుస్తున్నది పారిశ్రామికవేత్తలతోని లోకల్ గా. సరే కాదు ఏదైనా సరే లోకల్ పెట్టినా ఇప్పుడు డబ్బు ఎవరికి చేదు? విదేశీ పెట్టుబడులైనా మన విదేశీ పెట్టుబడులైనా రావాల్సిందే కదా! ఇవన్నీ కూడా ఈ సమ్మిట్ ముగిసిన తర్వాత వచ్చే వారంలో కన్నా ఈ ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేసేది ఏంటంటే మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. ఏ పరిశ్రమలు వచ్చినాయి? అగ్రిమెంట్ దేనికి కుదిరింది? ఎంఓయూ దేనికి కుదిరింది? ఎక్కడెక్కడ పెడదాం అనుకుంటున్నారు? ఏ పరిశ్రమ ఇంత పెట్టుబడి అనేది ఒక శ్వేతపత్రం ప్రకటిస్తే అప్పుడు కొంత నమ్మడానికి వీలుంటది. చూద్దాం ఏం జరుగుతుంది. మొత్తం మీద ఇవాళ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ లాగానే ఉన్నది. ఈ కార్యక్రమం లోకల్ సమ్మిట్ కాదు, గ్లోబల్ సమ్మిట్ కాదు, లోకల్ సమ్మిట్ లాగానే సాగుతుందని అనిపిస్తుంది.